ఒకటి స్వస్థత, 2 బ్రతికించుట, 3 క్షమించుట. ఎస్, క్షమాపణ, క్షమించబడుట చాలా గొప్ప విషయం. మనం ఇన్ జనరల్ మనం ఏమనుకుంటాం? నాకు స్వస్థత కలిగితే అబ్బా ఎంత గొప్ప కార్యం చూడొచ్చు అనుకుంటాం. రోగముతో పడి ఉన్నప్పుడు, బతుకులో ఉన్నప్పుడు నేను బ్రతికితే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేనికి ఎక్కువగా ప్రయారిటీ దేవుడిచ్చాడు, మనము ఇవ్వాలి. అంటే క్షమాపణ. శరీరము స్వస్థత పొందుకోవచ్చు, శరీరము బ్రతకొచ్చు. ఈ 2 ఆ మేలులు పొందుకొని పాపము ద్వారా నువ్వు మరణిస్తే, పశ్చాత్తాపము లేకుండా మరణిస్తే నువ్వు స్వస్థత పొందుకున్న వృధానే, నువ్వు బ్రతికినా. కాబట్టి ఏది గొప్పది? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు చెప్పండి? నువ్వు క్షమాపణ కోరుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా.